హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఇలా కొన్ని శారీస్కి అయితే అంటే ఈ మధ్య కాలంలో కొన్ని శారీస్ కొన్నాను. ఆ శారీస్కి కుచ్చులు అయితే కుట్టబోతున్నానండి. నేను మగ్గం వరకు దారం తెచ్చుకొని కుచ్చులు అయితే కుట్టట్లేదండి. ఈ మధ్య కాలంలో రెడీమేడ్ కుచ్చులు అయితే చాలా దొరుకుతున్నాయి, డిఫరెంట్ మోడల్స్. అందుకనే అవి తీసుకొని వచ్చి కుట్టాను. మనం ఏ శారీకైనా అండి ప్లెయిన్గా ఉండే కంటే కుచ్చులు కుడితే శారీ లుక్కే మారిపోతుంది. అలాగే ప్లెయిన్ శారీస్ ఉంటే మొత్తం ఒకటే రకంగా ఉంటాయి. అలాంటి శారీకి కూడా మనము బ్లౌజ్ ఏం వేసుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తుంటాము. మనం ఒక బ్లౌజ్ అని అనుకున్నామండి, ఆ బ్లౌజ్కి సెట్ అయ్యే కుచ్చులు తెచ్చుకొని శారీ కుట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ బ్లౌజ్ వేసుకుంటే శారీ సూట్ అయిపోతుంది. అలా నేను చాలా చేశానండి. 3 శారీస్కి అయితే ఇప్పుడు కుచ్చులు కుట్టబోతున్నాను. ఇంకా నేను షాప్కి అయితే వచ్చేసానండి. అలాగే నేను బ్లౌజ్కి ఏమైనా సూట్ అయ్యేవి, థ్రెడ్స్కి యూజ్ అయ్యేవి ఏమైనా ఉన్నాయేమో అని బ్లౌజ్ కూడా తీసుకొచ్చాను. కానీ ఇంకా బ్లౌజ్కి అయితే ఏం దొరకలేదండి. ఇంకా సరే అని కుచ్చులు తీసుకుందామని వచ్చాను. చూడండి ఎన్ని మోడల్స్ కుచ్చులు ఉన్నాయో. అలాగే అన్ని కలర్స్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయండి. గోల్డ్, అలా సిల్వర్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక నేనైతే తక్కువ కాస్ట్లోనే, ఎక్కువ రేటు పెట్టకుండా తక్కువ కాస్ట్లోనే కుచ్చులు అయితే తీసుకున్నాను. మనకు ఒక కుచ్చు వచ్చేసి మనకు 10 పీసెస్ అయితే ఉంటాయన్నమాట. మనకు 60 రూపీస్ అనేది పడుతుందండి. 4 పీసెస్ అయితే తీసుకున్నానండి. అలాగే ఈ 4 పీసెస్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి 50 రూపీస్ అనేది పడ్డాయి. అవి ఒక్కొక్కటి కుచ్చు వచ్చేసి 60 రూపీస్ అనేది పడ్డాయి అనమాట. ఇంకా ఇవన్నీ నేను తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేసి చీరకి ఎలా కుట్టాలి అనేది కూడా మీకు చూపిస్తాను. మనము చీరకు కుచ్చులు కుట్టించుకోవాలి అని అనుకుంటే మనకు 300 నుంచి 500, 600 వరకు మనకు రేట్ అయితే పడుతుందండి. మనకు తక్కువ కాస్ట్లో మనకు ఓన్లీ 60 రూపీస్తో మనకు కుచ్చులు అనేది శారీకి రెడీ అయిపోతాయి. ఇంకా శారీస్ అయితే ఈ 3 అండి. గోల్డ్, అలాగే పికాక్ కలరు, వీటితో పాటు మనకి ఈ పట్టు శారీకి అనమాట. ఈ పట్టు శారీకి అయితే 2 కుచ్చులు తీసుకున్నాను. 2 కలర్స్ వచ్చాయని 2 తీసుకున్నాను అనమాట, వైలెట్, పికాక్ కలరు. ఇంకా ఈ శారీలో వచ్చేసి మనకు సిల్వర్ వచ్చేసిందని సిల్వర్ థ్రెడ్ ఉండేటివి కుచ్చులు అయితే తీసేసుకున్నానండి. ఫస్ట్ అయితే సిల్వర్వి థ్రెడ్ కుట్టేద్దామండి. ఇప్పుడైతే మనము సూదిలో దారము వైట్ కలర్ అనేది ఎక్కించుకున్నానండి. మామూలు మిషన్ దారమే తీసుకున్నాను, కొద్దిగా స్టిఫ్గా ఉంటుందని. ఇక మనకు 10 పీసెస్ అనేది వస్తాయి కాబట్టి మనము మధ్యలో మనకు ఎంతెంత దూరం కావాలనేది మార్కు పెట్టుకుంటే మనకు హెచ్చు తగ్గు లేకుండా కరెక్ట్గా వస్తుందండి. అలా పెట్టేసుకున్న తర్వాత మనము అలా లేదు అని అనుకోండి, ఆ కొస ఈ కొస కుట్టుకుంటూ అలా అయినా మీరు అంటే కొద్దిగా ఐడియా ఉండే వాళ్ళైతే అలా చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకు ఒక డాట్ లాగా పెట్టేసుకుంటే మనకు ఎక్కడెక్కడ కుట్టాలి అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా సూదికి దారం ఎక్కించుకున్న తర్వాత కుచ్చుకి మనకు హోల్ అనేది ఉంటుందండి. ఇంక ఇలా కుట్టేసుకోవడమే. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా మనకు తొందరగా ఈజీగా అయిపోతుంది. చీర కూడా మనకు మంచి లుక్ అనేది వస్తుందండి. మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక అన్ని కుచ్చులు కుట్టేసుకోవడమే. కాకపోతే మనము ప్రతిసారి కట్ చేసినప్పుడల్లా కొంచెం ముడి అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా సేమ్ అదే విధంగా అన్ని కుచ్చులు కుట్టేసుకోవాలండి. ఇంక ఇదేమో పట్టు శారీ అండి, వైలెట్ అండ్ డార్క్ గ్రీన్ అనమాట. చాలా బాగుంది శారీ. దానికి కాంబినేషన్గా ఈ 2 కుచ్చులు నేను సెట్ చేద్దామని 2 సెట్లు అయితే తెచ్చుకున్నాను. ఇంకా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవడమే. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అండి, మీరు ఏ కలర్ శారీ తీసుకుంటారో ఆ కలర్ శారీ థ్రెడ్ మాత్రమే తీసుకుంటేనే మనకు శారీ కుచ్చులు కుట్టినా కూడా నీట్గా అనేది కనపడుతుంది. చూడండి ఇలా నేను అదొకటి ఇదొకటి సేమ్ వచ్చేటట్టు కుడుతున్నాను అనమాట. ఖచ్చితంగా మీరు ఒక డాట్ అనేది పెట్టుకోండి, ఒకదానికొకటి ఎంత దూరం ఉండాలి అనేసి. చాలామంది బోట్ నెక్కులు కానీ కొంతమంది థ్రెడ్ అనేది పెట్టుకుంటారు బ్యాక్ సైడ్ బ్లౌజ్కి. కాకపోతే బ్లౌజ్కి మనకు బ్లౌజ్ క్లాత్తోనే మనకు హ్యాంగింగ్స్ అయితే పెట్టించుకుంటారు. కొంతమంది కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ వేయించుకున్న వాళ్ళు దాంతో పెట్టించుకుంటారు. అలా పెట్టించుకున్నా కూడా వాళ్ళు కాస్ట్ ఎక్కువగానే తీసుకుంటారండి, తక్కువ ఏం తీసుకోరు. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే, నేను ఇలా కుచ్చులు తీసుకున్నప్పుడు ఆ కుచ్చుల్ని థ్రెడ్కి అనేది కడుతున్నానండి. హ్యాంగింగ్ లాగా ఎంత బాగుంటుందో అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా చూపిస్తా చూడండి. నేనైతే ఇలా బోట్ నెక్ అనేది కుట్టించుకున్నాను, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. హ్యాంగింగ్కి ఇలా థ్రెడ్ అయితే బయటనే తెచ్చుకున్నాను, రెడీమేడ్ది కాబట్టి ఇంకా ఇలా కార్నర్లో ముడి అనేది వేసేసుకున్నాను. ముడి వేసుకున్న తర్వాత మనకు ఇందులో శారీ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఎక్కువగా గోల్డ్ వేస్తేనే బాగుంటుంది అనేసి కుట్టడానికి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది 4 ముడులు వచ్చేటట్టు తీసేసుకొని సూదికి ఎక్కించుకొని ఇంకా హ్యాంగింగ్కి దానికి జాయింట్ అనేది చేసేస్తున్నానండి. ఫస్ట్ రెండిటికి జాయింట్ చేశాను. చేసిన తర్వాత గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాను కదండి, ఆ గోల్డ్ థ్రెడ్ రెండిటికి కనపడకోకుండా రెండిటికి గోల్డ్ కలర్ థ్రెడ్ మొత్తం చుట్టేసాను అనమాట. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మనకి ఇలా
విడిగా వదిలేస్తే మనకు బాగా కనపడదు కాబట్టి ఇలా మొత్తము దానికి దీనికి జాయింట్ ఉండేటట్టు గోల్డ్ థ్రెడ్ మొత్తము చుట్టేస్తున్నాను. ఫస్ట్ మనము ముడి వేసుకున్న తర్వాత ఇలా చుట్టాలన్నమాట. హ్యాంగింగ్కి ఒక్కటే కుచ్చు పెడితే లుక్ లేదు అనిపించిందండి, అందుకే 2 కుచ్చులు కుట్టాను అనమాట. అప్పుడు లుక్ బాగొచ్చింది. చూడండి ఎంత బాగుందో 2 కుచ్చులు కుట్టింటే. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మనకు ఈ కుచ్చులు మనకు 60 రూపాయల్లోనే 10 పీసెస్ అయితే వస్తాయి కాబట్టి శారీ లుక్ కానీ బ్లౌజ్ లుక్ కానీ చాలా బాగుంటుందండి. ఇంకొకటి చెప్పాను కదా, ప్లెయిన్ శారీకి మనము ఆపోజిట్ బ్లౌజ్ వేసుకోవాలి అని అనుకుంటే మనము కుచ్చులు తీసుకొని కుట్టుకుంటే బాగుంటుందని. దగ్గర అయితే ప్యూర్ గోల్డ్ కలర్ శారీ ఉందనమాట. దానికి హ్యాంగింగ్స్ రెడ్ కుడదామని అనుకున్నాను, కాకపోతే అంత బాగా రాలేదండి. నేను థ్రెడ్ తీసుకొచ్చేసి అంటే మగ్గం వరకు దారం తీసుకొచ్చి కుడితే నాకు నచ్చలేదనమాట. అందుకని కట్ చేసేసి దీన్ని కుచ్చులు కుడదామనేసి మళ్ళీ మెరూన్ కలర్వే తీసుకొచ్చాను అనమాట. మనము ఇలా థ్రెడ్ తీసుకొచ్చి కుట్టేదానికంటే రెడీమేడ్ చాలా బాగా దొరుకుతుంది అండి. నేనైతే ఒకటే మోడల్లో తీసుకొచ్చాను తక్కువ కాస్ట్లో. ఇంకా డిఫరెంట్ మోడల్లో కుచ్చులు అయితే దొరుకుతాయి, దాన్ని బట్టి కాస్ట్ కూడా ఉంటాయి. కాకపోతే మనకు 100 అబోవ్ ఉండదండి, లోపలే ఉంటాయి 100 లోపలనే. ఇంకా దీనికైతే మెరూన్ రెడ్ ఇలాగే మనకి ఇలా పూసలతో కొద్దిగా డిజైన్ వచ్చిన హ్యాంగింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. 4 మధ్యలో వేద్దామనేసి ఫస్ట్ అయితే హ్యాంగింగ్స్ ఇలా పూసలు వచ్చినవి ఫస్ట్ కుడుతున్నాను. ఇంకా సేమ్ అండి, ఇంకా మనము థ్రెడ్ ఏ కలర్ శారీ ఉంటే ఆ కలర్ థ్రెడ్ తెచ్చుకొని కుట్టుకోవడమే. మనకు ప్రతి దగ్గర డాట్ అనేది పెట్టుకోవాలి. చూడండి పూసలు వచ్చినదేమో ఆ కార్నర్ ఈ కార్నర్ పెట్టాను, మధ్యలో 4 మధ్యలో కుట్టాను అనమాట. ఇంకా ఇలాగే చీర మొత్తం కుచ్చులు అనేది కుట్టుకుంటున్నాను ఈ శారీకి అయితే. చూడండి ఈ పట్టు శారీ ఎంత బాగుందో. ఈ శారీకి అయితే ఇలా బోట్ నెక్ పెట్టించాను కదా, హ్యాంగింగ్స్ ఇలా కుచ్చులు కుడితే ఎంత మంచి లుక్ ఉందో చూడండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే నీకు ఇంకొకటి ఏంటంటే మనకు శారీకి ప్లస్ మనకు బ్లౌజ్కి హ్యాంగింగ్స్ సేమ్ వేసాం కాబట్టి ఇంకా చీర కట్టుకుంటే హైలైట్ అనేది ఉంటుంది. నేను ఇలా 2 కలర్ కాంబినేషన్స్తో కుచ్చులు తీసేసుకొని కుట్టానండి. ఇదేమో గోల్డ్ కలర్ శారీ కదండి, దీనికి మెరూన్ బ్లౌజ్ వేద్దామని మెరూన్ కుచ్చులు తీసుకొచ్చి కుట్టాను అనమాట. మనకు ప్యూర్ గోల్డ్ ఇంకా వేరే ఏ కలర్ లేదు కాబట్టి ఏ బ్లౌజ్ వేద్దామనేసి ఆలోచిస్తే నాకు మెరూన్ బాగుంటుంది అనిపించేసి మెరూన్ కలర్ కుచ్చులు తీసుకొచ్చి కుట్టానండి. ఇంకా మెరూన్ కలర్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా కుట్టించుకున్నాను. ఇది మగ్గం వర్క్ అండి, నేను మొత్తం థ్రెడ్ వర్క్ పెట్టి కుట్టించుకున్నాను అనమాట. ఎంత ఉంది అంటే మనకు 800 అనేది తీసుకున్నారండి. హాఫ్ హ్యాండ్స్ ఫుల్ కుట్టించారు. మనకు నెక్ ఇలా సింపుల్గా వచ్చేసింది. చూడండి ఈ శారీకి కూడా మనము సిల్వర్ కుచ్చులు తీసుకొచ్చేసి కుట్టానని చెప్పాను కదా, మీకు చూపించాను కదా. చూడండి పూర్తి అయిన తర్వాత చూపిస్తే ఎంత మంచి లుక్ ఉందో. ఇంకా నా దగ్గర ఉన్న శారీస్కి అయితే ఇలా కుచ్చులు అయితే కుట్టుకున్నానండి. మీ దగ్గర కూడా ఇలా రెడీమేడ్ కుచ్చులు తెచ్చుకుంటే ఇంకా ఈజీగా మనం కుట్టుకోవచ్చు, బయట కుట్టించుకోవాల్సిన అవసరం లేకోకుండా. నేను చీరలు 2 రకాలు కాబట్టి చాలా దగ్గరకు వచ్చిందండి. ఇలా దగ్గరకు వస్తేనే చాలా బాగుంది. ఒకటి తీసుకుంటే మనకు అంత మంచిగా లేదు అనిపించింది, అందుకనే 2 తీసుకొని కుట్టాను అనమాట దీనికి. ఇంకా మీకు కావాలంటే మీరు కూడా ఇలా రెడీమేడ్ తెచ్చుకొని చాలా ఈజీగా ఇలా కుట్టేసుకోండి. బయట మనకు 300 నుంచి 500 600 వరకు మనకు కుచ్చులు కుట్టుకోవడానికి తీసుకుంటారండి. మనకు దీంట్లో నేను సింపుల్గా తీసుకున్నాను కుచ్చులు, మనకి ఇందులో హెవీగా కూడా దొరుకుతాయి. ఇలా అయితే నా శారీ మొత్తం డిజైన్ అయితే చేసుకున్నానండి కుచ్చులతో. మీరు ఎలా చేసుకుంటారు, ఇలాగే చేసుకుంటారా లేకపోతే బయట ఇస్తారా అనేది కామెంట్ చేయండి. బాయ్.